ఇక మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు, భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణ పోటీ. 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. తెలంగాణ నుంచి నలుగురు పేర్లు ఈ రోజు విడుదల చేయడం జరిగింది. 8వ జాబితాలో భాగంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా 4 స్థానాలు పెండింగ్ లో పెట్టి 4 స్థానాలను వీళ్ళు ప్రకటించారు. అదే రాష్ట్రంలో మరో 4 సెగ్మెంట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. సో అక్కడ ఎవరిని ప్రకటిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయంగా చూడొచ్చు మిత్రులారా. సో అయితే చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు 8వ జాబితా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మందితో రిలీజ్ చేసిన ఈ లిస్టులో తెలంగాణకు చెందిన 4 సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును పార్టీ అధిష్టానం పేరుకు ప్రకటించింది. ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎంపిక చేయగా, ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ అత్రం సుగుణకు ఖరారు చేసింది. మరో 4 స్థానాలు పెండింగ్ లో ఉంచింది. వాస్తవానికి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక నిరంకుశంగా వెళ్తుందా అనేటటువంటి ఆలోచన వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీతో. నిజానికి భువనగిరి టికెట్లు అంటే నిజం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి తనకు తానే శిక్షణ వేసుకుంటున్నట్టుగా అనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక్కడ ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు అంటే కీలకంగా మనం చూడాలి. ఈ రోజు ప్రకటించిన 4 స్థానాల గురించి మనం మాట్లాడాలి మిత్రులారా. ఈ రోజు మాట్లాడిన 4 స్థానాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మొదటగా చూసినట్టయితే నీలం మధు మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంట్ స్థానాన్ని నీలం మధుకి ఇచ్చారు బీసీకి. ఇది 100% ఒక నిజమే, మంచిదే. బీసీలకు ఇవ్వడం చాలా ఆహ్వానించదగిన విషయం, చాలా గొప్ప విషయం. సో నీలం మధుకు ఇచ్చిర్రు అక్కడ. కానీ గెలిచే ఛాన్స్ ఎంత? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నాడు, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో నీలం మధు తన ప్రభావం చూపించగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి నీలం మధుకు గతంలో పటాన్ చెరువు టికెట్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయనకు మొండి చేయి చూచింది. ఈయన బీఆర్ఎస్ లో టికెట్ దాకా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో, అంటే ఫస్ట్ పేరు ప్రకటించినప్పటికీ లాస్ట్ మినిట్ లో నీలం మధును తప్పించింది. సో ఆయన బీఎస్పీకి వెళ్ళాడు, బీఎస్పీ నుండి పోటీ చేసి దాదాపుగా మంచి ఓట్లే సంపాదించగలిగాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది నీలం మధుకు యాక్చువల్గా పటాన్ చెరువు నియోజకవర్గం నుండి కావచ్చు, మెదక్ సెగ్మెంట్ నుండి కావచ్చు, దాదాపుగా ఒక మంచి పేరే ఉంది. సో ఆయన గట్టి పోటీ ఇవ్వగలడు. త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే లేదు, ఖచ్చితంగా ద్విముఖ పోటీ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఒక బీజేపీ వర్సెస్ నీలం మధు అంటే కాంగ్రెస్. నీలం మధు అని చెప్తాను, కాంగ్రెస్ అనే కన్నా నీలం మధు అనే చెప్పాలి. ఎందుకంటే నీలం మధు పేరు మీదనే అక్కడ పోటీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. సో ఇక వెంకటరామరెడ్డిది పెద్దగా ప్రస్తావన తీసుకురావద్దు, ఎందుకంటే గతంలో ఈయన మీద వ్యతిరేకత ఉంది. మెదక్ జిల్లాలో గతంలో ఈయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు చాలా ఘోరాలు చేసిండు. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి నీలం మధు మీద వీళ్ళకి పోటీగా వెంకటరామరెడ్డి వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. అయితే మరో స్థానం ఏంది భువనగిరి టికెట్ మీద చాలా వరకు చర్చ జరిగింది మిత్రులారా. భువనగిరి టికెట్ మీద చాలా వరకు చర్చ జరిగింది. అసలుకి ఒకనొక స్థలంలో బీసీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఉన్నప్పటికీ తీర్మానం మల్లన లాంటి వాళ్ళు ఆ భువనగిరి టికెట్ కి అప్లై చేసుకున్నారు వాస్తవానికి. సో కానీ వీళ్ళు ఏం చేసారు అంటే భువనగిరి టికెట్ ఆ రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఇద్దామని కొందరు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి సీఎం తరఫున ఇలా పోటీ జరిగినప్పటికీ చివరికి చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఇచ్చారు. అయితే భువనగిరిలో కాంగ్రెస్ ఓడిపోతుంది అనేటానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పాలి. అందులోనూ అక్కడ బీజేపీ పార్టీ ఒక బీసీని నియమించింది, బూర నరసయ్య గౌడ్. సో ఇక్కడ బూర నరసయ్య గారు గతంలో కూడా పోటీ చేసిండు మన వెంకటరెడ్డి మీద. అప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది, పెద్ద తేడా ఏం కాదు, స్వల్ప తేడాతోనే ఓడిపోవడం జరిగింది, 17,000 ఓట్లు ఏమో. సో ఈసారి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీసీని పెడితే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేది. కానీ ఇక్కడ మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకురావడం అంటే నల్గొండ అంటేనే రెడ్డిల రాజ్యమా అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కనబడతా ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అంటే ఈ యొక్క కరీంనగర్ భువనగిరి టికెట్ అనేది చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం అనేది కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక తప్పనడుగు అని చెప్పాలి. సో చూడాలి ఈ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ప్రభావం చూపిస్తారంటే నాకైతే అనిపించట్లేదు. అక్కడ బూర నరసయ్య గౌడ్ తీవ్రమైనటువంటి ప్రజాదరణ ఉంది. సో ఆయన గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి బీజేపీకి ఎక్కువ సీట్లు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కష్టపడుతుండేవో అనిపించింది నాకు ఈ సీట్లు ప్రకటించిన తర్వాత.
ఇక నిజామాబాద్ సీట్ వచ్చేసి మనకు ఎప్పుడు వస్తున్న వార్తనే జీవన్ రెడ్డి. ఈయనకు మించిన పేరు అక్కడ కనబడట్లేదు నిజామాబాద్ లో. సో నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి బీజేపీ నుండి పోటీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ధర్మపురి అరవింద్ కు జీవన్ రెడ్డికి తగ్గా ఫోర్ నడిచే అవకాశం అయితే ఉంది. అక్కడ ఎటువంటి ప్రభావాన్ని బీఆర్ఎస్ చూపించదు అనేటటువంటిది మనం గమనించవచ్చు. ఇక పోయినట్టుగా ఆదిలాబాద్ సిగ్మెంట్ వచ్చేసి మంత్రి సీతక్కకు సన్నిహితురాలుగా ఉన్నటువంటి ఆత్రం సుగురకు ఖరారు చేశారు. ఒక పేరు ప్రకటించినప్పటికీ తప్పుగా ప్రకటించామని మళ్ళీ ఒక పేరు ప్రకటించారు. సో ఇక్కడ ఆమె ఒక మహిళకు స్థానం ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం అయినప్పటికీ అక్కడ ప్రభావం చూపగలదా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే ఆదిలాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో టోటల్ గా అక్కడ ఆదిలాబాద్ లోక్సభ స్థానం మొత్తం బీజేపీ అండవారులో ఉంది. అక్కడ మొత్తం దాదాపుగా అందరూ బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మనం చెప్పొచ్చు. ఇక మిగిలిన హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మిగతా 2 సీట్లు కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా వరంగల్ 3 ఇంకోటిదో ఉంది. సో మొత్తం 4 సెగ్మెంట్లు. ఇది 4 సెగ్మెంట్లో మనం గమనించినట్టయితే కరీంనగర్ లో తీర్మాన్ మల్లన్నకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పిలుస్తా ఉంది. అయితే తీర్మాన్ మల్లన్నకు కరీంనగర్ ఇస్తే ఆయన ప్రభావం చూపగలడానేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి ఇది. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ఎప్పటి నుండో పాతుకుపోయిండు. ఇన్ ద సేమ్ టైం బండి సంజయ్ గతంలో సిట్టింగ్ ఎంపీ అయినా అందులో బీజేపీకి అక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి ప్లేస్ అది. అయితే తీర్మాన్ మల్లన్నకు నిజంగా చెప్పాలంటే భువనగిరిలో ఒక మంచి పేరు ఉన్నప్పటికీ నిజామాబాద్ ఏరియాకు పోయినట్టే దానికి పేరు కొంచెం తక్కువనే. బయటికి ఒక తీర్మాన్ మల్లన్న అనే పేరున్నా గత అసెంబ్లీ ఎన్నికల కారణంగా కూడా ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది వాస్తవానికి కూడా ప్రజల్లో. సో దీన్ని మనం పోల్చుకున్నట్టయితే కరీంనగర్ నుండి కన్నా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఏదో ఆయనను అక్కడికి పంపించేసి అంటే నిజామాబాద్కి పంపించేసి ఇక్కడ భువనగిరిలో తీర్మాన్ మల్లన్న పెడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. సో కానీ ఇక్కడ తీవ్రమైన పోటీ మధ్య బండి సంజయ్ మీద తీర్మాన్ మల్లన్న గెలుస్తాడా అంటే ఒక పెద్ద ప్రశ్ననే. కానీ తీర్మాన్ మల్లన్న స్ఫూర్తి మనం తక్కువ అంచనా వేయలేము, ఆయన ఆలోచన విధానం తక్కువ అంచనా వేయలేము. సో చూడాలి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆ పార్టీకే తెలియాలి, కాంగ్రెస్ పార్టీకి. ఇది అంటే ముఖ్యంగా ఈ సీట్ల విషయంలో వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక పరిణామాలను దృష్టిలో పెట్టుకోలేదు, గెలుపు కుర్రాలని దృష్టిలో పెట్టుకోలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప గెలవాలని తప్పడంతో ఓట్లు ఇచ్చినట్టుగా అయితే అనిపించట్లేదు వాస్తవానికి. సో ఇలాగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి గెలుస్తాము అనుకుంటే తప్పు కదా. సో అధికారంలో బీజేపీ కూడా ఉంది. వాస్తవానికి ఈ లోక్సభ స్థానాలు తెలంగాణ వైజ్ గా చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉన్నాయి. సో అలాంటప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీ సెంట్రల్ లో మీకు అధికారంలో ఉన్నప్పుడు స్టేట్ లో మీ పలుకుబడి ఏం నడుస్తుంది? సో కాబట్టి ఖచ్చితంగా ఒక గెలిచే స్థానాలను బీసీలకు ఎక్కువ స్థానాలు ఇస్తే బాగుండేది. కానీ వీళ్ళు అలా ఆలోచించలేదు. పూర్తిగా నీలమ్మది ఇప్పుడు ప్రకటించిన వాళ్ళలో నీలమ్మది ఒకటి బీసీ, ఒక ఎస్టీని ఆదిలాబాద్ అత్తం సుగుణ అనే వ్యక్తి ఆమె ముఖ్యంగా అది ఎస్టీ నియోజకవర్గం. సో ఆమె ఎస్టీకి ఇచ్చారు, అది వేరే విషయం. ఇక్కడ 2 రెడ్డిలకే ఇచ్చారు, జీవన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రెడ్డిల పాలనత ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో దీన్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి ఎలా ఆలోచిస్తున్నాడో తెలియట్లేదు. అంటే ఇంకా తన సామాజిక వర్గానికి లాభం చేకూర్చేలా ప్రయత్నిస్తాము అంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం అయితే మనకి లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా ఉందని అయితే మనం పేర్కొంటున్నారు. ఇది రాసి పెట్టుకోవడం నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు అయితే 99% రాకపోవచ్చు. ఇది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సీట్లకు సంబంధించి.